తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. నేను మీ సంపత్ కుమార్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత. తీవ్ర అస్వస్థతకు గురై ఢిల్లీ ఎయిమ్స్లో చేరిన మన్మోహన్ చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచిన మాజీ ప్రధాని దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా పేరు. పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని. 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల పాటు ప్రధానిగా సేవలు. దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పాలించిన ప్రధానుల్లో ఒకరు. అనేక అవార్డులు అందుకున్న మన్మోహన్ సింగ్ 2017లో మన్మోహన్కు ఇందిరాగాంధీ శాంతి బహుమతి, 1987లో పద్మ విభూషణ్ ప్రదానం చేసిన ప్రభుత్వం, మన్మోహన్ హయాంలో వచ్చిన సమాచార హక్కు చట్టం, ఆయన హయాంలోనే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఇక భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆయన యొక్క సేవల గురించి మనం ఈరోజు ఈ డ్రైవ్లో తెలుసుకుందాం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 92 ఏళ్ళు. తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్ ఢిల్లీ ఎయిమ్స్లో చేరారు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి మన్మోహన్ తుదిశ్వాస విడిచారు. దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా నిలిచారాయన. 1991లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టిన ఆయన 1991 నుంచి 96 వరకు పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల పాటు భారత ప్రధానిగా సేవలందించారు. దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పాలించిన ప్రధానుల్లో ఒకరిగా నిలిచారు. ఇక ఆయన వ్యక్తిగత వివరాల విషయానికి వస్తే, మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న ప్రస్తుత పాకిస్తాన్లోని పంజాబ్లో జన్మించారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో 1952లో BA, 1954లో MA పట్టా తీసుకున్నారు. 1958 సెప్టెంబర్ 14న ఆయన గురుచరణ్ కౌర్ను పెళ్లి చేసుకున్నారు. వారికి 2 కుమార్తెలు. ఇక కేంబ్రిడ్జ్ నుంచి ఆర్థిక శాస్త్రంలో ట్రైపోస్, ఆక్స్ఫర్డ్ నుంచి MA DPhil, హోనరిస్ కాసా నుంచి D లిటరేచర్ పూర్తి చేశారు. 1957-59 మధ్య కాలంలో ఆర్థిక శాస్త్రంలో సీనియర్ అధ్యాపకులుగా, 1959-63 మధ్య కాలంలో రీడర్గా, 1963-65 మధ్య కాలంలో పంజాబ్ వర్సిటీ చండీగఢ్లో ప్రొఫెసర్గా విధులు నిర్వహించారు. మన్మోహన్ సింగ్ 1966-69 మధ్య కాలంలో ఐక్యరాజ్య సమితిలో వాణిజ్య వ్యవహారాల అధికారిగా విధులు నిర్వహించారు. అదేవిధంగా 1969-71 మధ్య కాలంలో ఢిల్లీ వర్సిటీ అంతర్జాతీయ వాణిజ్యంలో ఆచార్యులుగా సేవలందించారు. 1972-76 మధ్య కాలంలో ఆర్థిక శాఖలో ముఖ్య ఆర్థిక సలహాదారుగా కొనసాగారు. అటు తర్వాత 1976-80 మధ్య కాలంలో రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్, IDBI డైరెక్టర్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ భారత విభాగం గవర్నర్,
ఐబీఆర్డీ భారత విభాగం గవర్నర్గా వివిధ హోదాల్లో కొనసాగారు. చివరకు 1982-85 మధ్య ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారు. అంచెలంచెలుగా ఎదుగుకుంటూ వచ్చిన మన్మోహన్ సింగ్ దేశంలో ఆర్థిక సంస్కరణల్లో కీలక భూమిక పోషించారు. 1991-96 మధ్య కాలంలో పివి నరసింహారావు హయాంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. పివి నరసింహారావు ఏరుకోరి ఆయన్ను ఆర్థిక మంత్రిగా ఎంపిక చేశారు. దేశం ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. నాటి ప్రధాని పివి నరసింహారావు ప్రోత్సాహంతో సరళీకృత ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టారు. అప్పటితో మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలవాదిగా తెరపైకి వచ్చారు. ఇక మన దేశంలో కీలకమైన ప్రధాని పీఠాన్ని కూడా అధిష్ఠించారు మన్మోహన్ సింగ్. అంతేకాదు ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన తొలి హిందూయేతర వ్యక్తిగా మన్మోహన్ రికార్డు నెలకొల్పారు. 2004లో యూపీఏ అధికారం చేపట్టేందుకు సిద్ధమైన వేళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఆ సమయంలో కొనసాగుతున్న సోనియా గాంధీ ప్రధాని పీఠాన్ని అధిష్ఠించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఆమెను ప్రధాని పీఠం చేపట్టడాన్ని బీజేపీ గట్టిగా వ్యతిరేకించింది. ఆమె విదేశీయురాలనే అంశాన్ని తెరపైకి తెచ్చింది. ప్రధాని పీఠంపై విదేశీయులు కూర్చునేందుకు అంగీకరించేది లేదని ప్రతిఘటించింది. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. చివరకు సోనియా గాంధీ స్వయంగా మన్మోహన్ సింగ్ పేరును తెరపైకి తెచ్చారు. ఆ ప్రకారం ఆయన దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆర్థిక సంస్కరణలు తేవడంలో కీలక వ్యక్తి అయిన మన్మోహన్ సింగ్ హయాంలో అత్యధిక జీడీపీ వృద్ధి రేటు 10.2% నమోదైంది. అంతేకాదు ఆయన హయాంలోనే వెనుకబడిన వర్గాలకు 27% సీట్ల కేటాయింపు జరిగింది. 5 ఏళ్ల పాటు సంకీర్ణ ప్రభుత్వాన్ని నెట్టుకొచ్చిన మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ 2009లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి రెండోసారి అధికారంలోకి వచ్చింది. దీంతో ఆయన వరుసగా రెండోసారి పీఎం పీఠాన్ని అధిష్ఠించారు. ఇప్పుడు ప్రజల చేతిలో ఆయుధంగా మారిన సమాచార హక్కు చట్టాన్ని ఆయన హయాంలోనే 2005లో తీసుకొచ్చారు. దేశంలో మరో అతిపెద్ద ఉపాధి హామీ పథకం 2005లో ప్రారంభించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుతో చట్టాన్ని తీసుకొచ్చి ఎవరైతే పని లేని నిరుపేదలకు ఏడాదిలో కనీసం 100 రోజుల పని లభించేలా చర్యలు తీసుకున్నారు. ఎన్ని చేసిన మన్మోహన్ సింగ్ను అనేక అవార్డులు వరించాయి. ఆయన 2017లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి అందుకున్నారు. అంతకుముందు 1993-94లో ఉత్తమ ఆర్థిక మంత్రిగా యూరో మనీ అవార్డు అందుకున్నారు. 2010లో వరల్డ్ స్టేట్స్మెన్ అవార్డు ఆయన్ను వరించింది. ఫోర్బ్స్ అత్యంత శక్తిమంతుల జాబితాలోనూ మన్మోహన్కు చోటు దక్కింది. 1987లో మన్మోహన్ సింగ్కు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రదానం చేసింది.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 92 ఏళ్లు. తీవ్ర అస్వస్థకు గురైన మన్మోహన్ సింగ్ ఢిల్లీ ఎయిమ్స్లో చేరారు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి మన్మోహన్ తుదిశ్వాస విడిచారు. దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా నిలిచారు. 1991లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టిన ఆయన 91 నుంచి 96 వరకు పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల పాటు భారత ప్రధానిగా సేవలందించారు. దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పాలించిన ప్రధానుల్లో ఒకరిగా నిలిచారు. ఇక భారతదేశాన్ని సుదీర్ఘకాలం పాటు ప్రధానులుగా ఏలినటువంటి వారిలో ఒకరుగా ఉన్న మన్మోహన్ సింగ్ తన 92 ఏళ్ల వయసులో నిన్న ఢిల్లీ ఎయిమ్స్లో చేరి ఆయనైతే ఢిల్లీ ఎయిమ్స్లో మరణించారు. ఈరోజు ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో పాటు ఆయన అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. ఇక దీంతో పాటు ఈరోజైతే అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు పాఠశాలలకు కూడా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించినందున సెలవులైతే ప్రకటించారు. ఈ వారం రోజు పాటు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని శాంతి వారాలు కూడా ప్రకటించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించినందుకు 4 సైడ్స్ టీవీ తరపున కూడా 4 సైడ్స్ టీవీ తమ సంతాపాన్ని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటుంది. ఇది ఇవాల్టి ఎక్స్క్లూసివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూసివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 సైడ్స్ టీవీ.